సో ప్రస్తుతం మనం కార్ పార్కింగ్ చేయడం చూస్తున్నాము. సో కార్ ఇక్కడికి వెళ్ళి మెల్లగా తీసుకొచ్చిన తర్వాత పార్కింగ్ చేయడానికి కూడా అక్కడ అద్దంలో చూసుకుంటూ చాలా సురక్షితంగా కార్ పార్క్ చేయడం జరుగుతుంది. ఇది కూడా దాదాపుగా అంటే ఎంతైతే కార్ వెయిట్ ఉంటుందో దానికి అనుగుణంగానే ఏర్పాటు చేసారు. అంటే ఎన్ని టన్స్ వరకు ఇది మోస్తుంది అనేది దాని మీదకి వెళ్ళి ఉంటుంది. సో దీంట్లో కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. కొన్ని కార్లకు ఎక్కువ వెయిట్ ఉండే కార్లకు సపరేట్గా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వెయిట్ను బట్టి కూడా. సో తర్వాత చూడొచ్చు మనం ఇంత పెద్ద కారు కూడా సింపుల్గా పార్క్ చేయడం జరిగింది. ఒక్కసారి పార్క్ చేసిన తర్వాత దానికి సంబంధించి ఎలాంటి సిస్టమ్ ఉంటుంది, మనం ఇంతకుముందు చెప్పిన విధంగా వాళ్ళు కార్ పార్కింగ్ చేసిన తర్వాత ఫోన్లో మనం చూడొచ్చు. కార్ పార్కింగ్ చేసిన తర్వాత ఫోన్లో ఒక స్కానర్ అయితే ఉంటుంది. ఎవరైతే కార్ తీసుకొని వస్తారో కెమెరా నుంచి వెళ్ళి దాన్ని స్కాన్ చేస్తారు. స్కాన్ చేసిన తర్వాత మనకి ఇలాంటి ఒక ప్రొఫార్మా వస్తుంది. సో ఇలాంటి డీటెయిల్స్ అయితే కనబడుతుంది. కార్ నెంబర్ కావచ్చు, అతని పేరు కావచ్చు, ఒక రిఫరెన్స్ ఐడి ఉంటుంది. సో అది ఓకే చేసిన తర్వాత ఒక ఓటీపీ రావడం జరిగింది. సో మనం గంట కానీ 2 గంటల తర్వాత కానీ మళ్ళీ కార్ తీసుకుపోవాలనుకున్నప్పుడు ఈ ఓటీపీ ఏదైతే ఉందో అది ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్కు చెప్పడం వల్ల వాళ్ళు సింపుల్గా అది ఎవరి కార్ ఏందనేది ఐడెంటిఫై చేసి వాళ్ళకు ఆ కార్ ఇవ్వడం జరుగుతుంది. సో మనం చూడొచ్చు వేరే ప్లేస్లలో ఎట్లుంటాయంటే ఎక్కడికో పోయి మనం పార్కింగ్ చేస్తూ ఉంటాం, కానీ తర్వాత ఆ కార్ గురించిన డీటెయిల్స్ కానీ ఏం తీసుకోరు కొన్ని ఏరియాలో. కానీ ఇదేంటంటే ఓటీపీ సిస్టమ్ ద్వారా ఆ ఓటీపీని బట్టి మాత్రమే వాళ్ళకే కార్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చాలా సురక్షితంగా ఉంది ఇదైతే. సో చాలా మందికి మంచి ఈజీగా చాలా సులభంగా సౌకర్యవంతంగా ఉన్నటువంటి పార్కింగ్ సిస్టమ్ అయితే మనం చూస్తున్నాం ఇక్కడ.